బాలు మీనా దగ్గరికి వచ్చి, ఇప్పుడు శృతి ఏం చేయబోతుందో చూడాలి. ఎలాంటి గొడవ జరుగుతుందో చూడాలి. శృతి మా అమ్మ ఇచ్చిన చీర కట్టుకుంటుందా? లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన చీర కట్టుకుంటుందా? ఏ గొడవ జరుగుతుందో ఇప్పుడు చూడాలి మీనా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు ఏం గొడవలవుతాయో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి ఇంత జరుగుతున్నా సరే ఎవరు ఇంకా రాలేదు అని చెప్పేసైతే అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో శృతి చాలా సంతోషంగా ప్రభావతిని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే అదేంటి వరద, తుఫాను అన్నీ కలిపి వస్తాయి అనుకుంటే పిల్లి తుఫానులాగా ఒక గాలి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం శృతి చాలా తెలివైంది మావయ్య. చూసారా అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకుంది. అలాగే వాళ్ళ అమ్మ తెచ్చిన మల్లె పువ్వులు పెట్టుకుంది. అదే తెలివి అయిన వాళ్ళ లక్షణం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. శృతి మన ఇంట్లో ఉండటం మనకి చాలా మంచిదే మావయ్య. శృతి చాలా తెలివైన అమ్మాయి మావయ్య అని చెప్పేసైతే శృతి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఓహో! అలా చేసిందా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి బాలు సత్యం దగ్గరికి వచ్చి చూసారా శృతి ఎంత తెలివైన అమ్మాయో, అందుకే నాకు కోడలుగా వచ్చింది. గొప్ప ఇంటి వాళ్ళకే ఇలాంటి తెలివితేటలు ఉంటాయో ఏంటో. నేను ఇచ్చిన చీర కట్టుకుంది. వాళ్ళ అమ్మ తెచ్చిన పువ్వులు పెట్టుకుంది. ఎంత తెలివైనదాయో. ఇలాంటివన్నీ గొప్ప ఇంట్లో ఉన్న వాళ్ళకే వస్తాయి కదా! ఇలాంటి తెలివితేటలు కొంతమంది ఉన్నారు. ఎందుకో ఏంటో అని చెప్పేసైతే అంటూ మీనా వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ప్రభావతి మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే మరి ఎందుకమ్మా నీకు రాలేదు? అంటే నువ్వు తెలివి తక్కువ దానివే కదా! మా నాన్న ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఎలా భరిస్తున్నాడో ఏంటో. ఎంత ఓపిక ఉండాలి మా నాన్నకి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సిగ్గుపడుతూ అలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును నీకు రాలేదు కదా అన్ని తెలివితేటలు, అలాంటివి వచ్చి ఉంటే మా నాన్న ఎంత అదృష్టం ఉండేవాడో అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా బాలుని చూస్తుంది.